ఆ రోజు సిపి బ్రౌన్ ఇంత కృషి చేయడం వల్లనే కాశీఖండము పుట్టడం జరిగింది. ఇప్పటికీ 227 సంవత్సరాల క్రితం ఆయన మనకు తెలుగు చేసిన సేవ చాలా గొప్పది, మరవలేనిది. అసలు మనం తెలుగు వాళ్ళగా మనం చేయలేని పని ఎక్కడో, అసలు భాష కాదు, ఈ దేశం కాదు, ఈ నేల కాదు, ఎక్కడ అసలు ఊహించలేదు ఆయన తెలుగుకు చేసిన సేవని. అంత గొప్ప వ్యక్తిని ఇప్పుడు మన ప్రభుత్వం వారు అధికారికంగా మన ఆంధ్రప్రదేశ్ వారు అధికారికంగా ప్రభుత్వ ఆయన జయంతి ఉత్సవాన్ని నిర్వహించాలనేసి జీవోను ఇష్యూ చేయడం జరిగింది. దానివల్ల మనం ఇంత మునుపు ఏదో జానమతి హనుమత్ శాస్త్రి అనే అతను కడప మేమెక్కడో విశాఖపట్నం, అనంతపురం అక్కడ ఉండేవాళ్ళం, చదువుకునేవాళ్ళం పేపర్లో. దాని మధ్య హనుమత్ శాస్త్రి అంట ఆయన ఏదో సిపి బ్రౌన్ ఏదో పెట్టారంట అనేసి, ఆయన ఏదో చేసేవాడు అనేసి. అట్లాంటిది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం టోటల్గా ప్రభుత్వమే దిగి వచ్చి ఆయన జన్మదినం జరుపుకోవడానికి మనందరికీ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దానివల్ల ప్రతి కలెక్టర్ ఆఫీస్లో కూడా ఈరోజు తెలుగు మన 26 జిల్లాల కలెక్టర్ ఆఫీసులో కూడా ఈరోజు జన్మదిన ఉత్సవాలు జరుపుకుంటున్నాం. దీనికి సంబంధించి మన డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ తదుపరి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అనధికారులకు, పత్రికా విలేకరులకి అందరికీ నా నమస్కారాలు. ఈరోజు ప్రభుత్వం